నమస్తే ప్రజలారా, ఇవాళ డేటు ఆగస్ట్ 13th 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను ఇండియాకు తీసుకురావాలి అని ఆయన కూతురు అనితా బోస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇక్కడికి తీసుకొచ్చి గౌరవప్రదంగా తుది సంస్కారాలు నిర్వహించాలి, కావాలంటే DNA పరీక్షలు కూడా చేసుకోవచ్చని పిటిషన్ లో పేర్కొన్నారనమాట. దీంతో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపించింది. దీని మీద మీ స్పందన తెలియజేయండి అని చెప్పి. ప్రస్తుతానికి నేతాజీ అస్థికలు జపాన్ లోని టోక్యో రెంకోజీ ఆలయంలో ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఆయన మేనల్లుడు కూడా అస్థికలను తీసుకురావాలి అని కోర్టులో పిటిషన్ వేశారనమాట. కానీ కోర్టు ఆయన వారసులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి పిటిషన్ ఏమని చెప్పండి, అప్పుడు చూద్దామని చెప్పింది. సో ఇప్పుడు ఆవిడే స్వయంగా పిటిషన్ వేశారు కాబట్టి దీని మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో దాన్ని బట్టి కోర్టు ఎలా తీర్పిస్తుంది అనేది చూడాలి. సో దీని వలనైనా దాదాపు 80 ఏళ్లుగా కొనసాగుతున్న నేతాజీ అస్థికల రహస్యం, దాంతో ముడిపడి ఉన్న ఆయన మరణ రహస్యం కూడా బయటపడుతుందా లేదా అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. రైతుల పశువుల నుంచి వచ్చే మూత్రాన్ని లీటర్ కి 10 రూపాయల చొప్పున ఇచ్చి కొంటున్నారనమాట. ఎందుకు పశువుల మూత్రాన్ని కొంటున్నారంటే, ఈ మూత్రాన్ని ప్రాసెస్ చేసి వ్యవసాయంలో ఉపయోగించే సేంద్రియ ఇన్పుట్స్ అలాగే ఎరువులకి అవసరమయ్యే ముడి పదార్థంలో ఉపయోగించుకునేందుకే ఈ మూత్రాన్ని సేకరిస్తున్నారనమాట. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ అనే జిల్లాల్లో దాదాపు 15 గ్రామాల్లో రోజుకి 500 లీటర్ల చొప్పున సేకరిస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగతా జిల్లాల్లో కూడా విస్తరిస్తామనేసి చెబుతున్నారు అనమాట. నెక్స్ట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐఐటి మెడ్రాస్ తో ఒక ఒప్పందం చేసుకున్నారు. కాకినాడ జిల్లాలోని తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, డిపిఆర్, సాంకేతిక పరిరక్షణ బాధ్యతను ఐఐటి మద్రాస్ కు అప్పగించారనమాట. ఈ ప్రాజెక్టు కోసం 323 కోట్ల రూపాయలు కేటాయించారనమాట. కేంద్రం నుంచి వచ్చాయి. నవంబర్ నుంచి వర్క్స్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడానికి కేంద్రం ఓకే చెప్పింది. దాదాపు 158 మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేసి ఆ రోడ్లని మెయిన్ రోడ్లకి కనెక్ట్ చేయబోతున్నారు. 347 కిలోమీటర్ల మేర 146 రోడ్లు, 19 బ్రిడ్జ్లను కట్టబోతున్నారు అనమాట. సో దీనికోసం కేంద్రం 422 కోట్లు, మెయింటెనెన్స్ కోసం మరో 24 కోట్ల వరకు కేటాయించింది. సో ఇదంతా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరు చేశారనమాట. నెక్స్ట్, కర్ణాటక ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలాను బ్యాన్ చేసింది. ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని వాటి తయారీని, నిల్వను, రవాణాను కూడా 1 సంవత్సరం వరకు బ్యాన్ చేసింది అనమాట. మరో పక్క ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏం చేసింది తెలుసా? ఈ గుట్కా, పాన్ మసాలాను పూర్తిగా బ్యాన్ చేయకుండా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ని బ్యాన్ చేసింది. దాని బదులు ప్లాస్టిక్ ఫ్రీ మెటీరియల్స్ తోనే ప్యాకేజింగ్ చేయాలని ఆదేశించారనమాట. మొత్తం బ్యాన్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్, టాటా కంపెనీలో దాదాపు 10 years గా పనిచేస్తున్న టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గారు తన పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే, చంద్రశేఖర్ కు మరో 5 ఏళ్లు పొడిగించడానికి టాటా సన్స్ బోర్డు మెంబర్లు ఒప్పుకోలేదంట. పైగా టాటా ట్రస్ట్ చైర్మన్ నోలెన్ టాటాకి ఈయనకి మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే, టాటా సన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలనేది చంద్రశేఖర్ గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దీనికి నోలెన్ టాటా ఒప్పుకోలేదు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి ముందుగానే రిజైన్ చేశారు. సో ఈ టర్మ్ ఇంకా 2027 ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. ఆ లోపే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి రిజైన్ చేశారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన FCRA బిల్లుకు పార్లమెంట్ లో మెజారిటీ ఉన్నప్పటికీ అమిత్ షా గారు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని నిర్ణయించారు. ఈ కమిటీలో 21 లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారన్నమాట. కమిటీ ఇంకా ఏర్పాటు చేయలేదు. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎందుకు సపోర్ట్ ఉన్న జేపీసీకి పంపించాలని నిర్ణయించుకున్నారంటే, సో చూస్తున్నారు కదా, ఈ మధ్య ప్రతిపక్షాలతో పాటు మైనారిటీ సంఘాలు కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్ళకూడదు, ఒక వర్గాన్ని టార్గెట్ చేయట్లేదు, అకౌంటబిలిటీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లు తీసుకొచ్చామని మెసేజ్ వెళ్ళటానికే ఈ జేపీసీకి పంపించాలని నిర్ణయించుకున్నారు. సో చూడాలి అక్కడ ఏం జరుగుతుంది, ఫైనల్ గా బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్, సిరియా మాజీ అధ్యక్షుడు అసాద్ కు సిరియా కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం అసాద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు అనమాట. ఎందుకు ఈ శిక్ష విధించారు అంటే, 2011 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు సిరియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన మారణ హోమానికి చేసిన నేరాలకి అసాదే కారణమని తేలింది. అందుకే కోర్టు ఈ శిక్ష విధించింది అనమాట. అంతేకాదు, ఆయనతో పాటు అసాద్ తమ్ముడు మెహర్ అసాద్ కు అలాగే
అసాద్ ఎక్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఈ మరణ శిక్ష విధించారు. ప్రస్తుతానికి ఈ అసాద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు కాబట్టి మరి పుతిన్ మామ ఆయన్ని సిరియాకి అప్పగిస్తాడా లేదా అనేది చూడాలి. ఆయన రాకపోయినా సరే ఎలాగో ఇలా కిడ్నాప్ చేసి మరి ఈ మరణ శిక్ష వేయాలి అని సిరియా చూస్తుందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.